ఇలాంటి కాలచక్ర తంత్రమే కాకుండా తర్వాత ఆచార్య నాగార్జునుడని బుద్ధిస్ట్ మాంక్ ఒక ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఆయన మహాజ్ఞాని. ఆయన ఇక్కడికి వచ్చి అనేక మందికి విద్యాబోధ చేయటం జరిగింది. విద్యాబోధన చేయటమే కాకుండా ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. బుద్ధిస్ట్ చైత్యాన్ని ఏర్పాటు చేశారు. బుద్ధిస్ట్ చైత్యం ఉంది ఇప్పుడు కట్టినటువంటి బుద్ధిస్ట్ శిథిలం అయితే దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడూ క్రీస్తు పూర్వమే కట్టినటువంటి చైత్యం ఉంది. ఇక్కడ ఈ చైత్యంలో ఉన్నటువంటి శిల్పం, ఆ యొక్క శిల్పాలు చెక్కినటువంటి విధానం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. కాబట్టి అది చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల యొక్క ముక్కల్ని అనేక ప్రాంతాలకి వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళు మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇక్కడ లండన్ వెళ్ళింది, మరి అలాగే టర్కీ వెళ్ళింది, తర్వాత ఇక్కడ మన చెన్నై వెళ్ళింది. రకరకాల ప్రాంతాల్లోకి మ్యూజియంలోకి తీసుకెళ్లి ఈ యొక్క శిల్ప సంపదని దాచుకోవడం జరిగింది. ఇక్కడ అంత గొప్ప సంప్రదాయం. ఇక్కడ మధుర ఆర్ట్ ఆఫ్ స్కూల్ అని, గాంధార ఆర్ట్ ఆఫ్ స్కూల్ అని ఎలా అయితే ఉన్నాయో అలాగే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటిది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి శిల్ప నిర్మాణ సంబంధించినటువంటి ఆర్ట్. అంటే అలాంటి ఆర్ట్ కళ ఉన్నటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి అమరావతి నగర పేరుని మన రాష్ట్ర రాజధానిగా పెట్టుకోవటం అనేటువంటిది మన గర్వకారణం, మన సంస్కృతికి గర్వకారణం, మన సంప్రదాయానికి గర్వకారణం, మన బుద్ధిస్ట్ సంప్రదాయానికి గర్వకారణం. కాబట్టి ఇక్కడ కాలచక్ర తంత్రం అనేటువంటిది నేర్పారు. చాలా మందికి తెలియదు ఇది కాలచక్ర తంత్రం అని. మరి జగన్ గారికి విషయం తెలుసో లేదో తెలియదు. జగన్ గారికి మరి ఈ చరిత్ర తెలుసో లేదో తెలియదు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి అమరావతి నగరాన్ని మనం ఆ పేరుని ఎందుకు వదిలేసుకోవాలి? అది చెప్పాలి ఆయన జగన్ గారు. అంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి నగరం యొక్క పేరుని మనం రాజధానిగా మనం పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి? చరిత్ర లేని పేర్లు ఎందుకు? అర్థం పర్థం లేని పేర్లు ఎందుకు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అందరికి తెలిసిందే. అయినా ఇక్కడ ఉన్నటువంటి రాజధాని విషయం మీద నైతికంగా మాట్లాడే హక్కు జగన్ గారికి లేదు.